ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ పిక్చర్స్ వారు నిర్మించిన చిత్రం పూలరంగడు. ఈ పూలరంగడు చిత్రంలో ఇందులో వీణులకు విందుగొలిపే వేణుపాట గురించి మనం సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. ఈ పాట పూలరంగడు సినిమా గురించి 4 మాటలు. పూలరంగడు చిత్రం 1967లో రిలీజ్ అయింది. పాట పేరు నీవు రావు నిదుర రాదు, నీవు రావు నిదుర రాదు అనే పాట. శ్రావ్యమైన పాట ఇది. ఇక మిగతా విషయాల్లోకి వెళ్తే ఇందులో టైటిల్ రోలు నట సమ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. ఆయన సరసన జమున ప్రధాన పాత్రలో నటించారు. రంగడు అనే యువకుడు తన ఏకైక చెల్లెల కోసం రాత్రి పగలు గుర్రపు బండి నడిపి సంపాదించిన డబ్బుతో తన చెల్లికి ఒక డాక్టర్తో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఆ డాక్టర్కి తన చెల్లికి భార్యాభర్తల మధ్య వచ్చిన అనూహ్యమైనటువంటి సంఘటనలు జరిగి చెల్లెల్ని భర్త పుట్టింటికి పంపించి వేస్తాడు. యువకుడు ఆదర్శంతో మంచితనంతో చివరిలో అందరినీ కలుస్తాడు. అందరూ ఒకే చోటుకు వచ్చి అందరూ కలుస్తారు. ఇక ఈ పాట ఆ రోజుల్లో మోస్ట్ పాపులర్ సాంగ్గా నిలబడింది అనమాట. నీవు రావు అంటే వేణు పాటలు అంటే నాగేశ్వరరావు గారి పాటల్లో ఆ వేణుపాట ఆయనకి చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమాలోనూ కూడా కంపల్సరిగా ఒక వేణుపాట ఉండాలి. ఆయన సెంటిమెంట్ అది. ఆ వేణుపాట ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిజంగా విజయ విహారం చేస్తుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి పాట అది. ఆయనకు కంపల్సరిగా ఆయన సినిమాల్లో వేణుపాట లేని పాట ఉండదు, చూసుకోండి. ఇక ఈ పాటను రాసిన వారు దాశరథి. ఆయన రాసిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన రచనా సౌందర్యం సంగీత ప్రియులకు వెన్నెల్లో చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఆయన పద ప్రయోగాలు మేధావులను సైతం ఆలోచింపజేస్తాయి. దాశరథి వేకువజామున పిలిచే వైతాళికుడు. ఆయన రాసిన పాటల్లో ప్రేక్షకులను మనోహరంలో విహరింపజేసేగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని పాటలు నదీ ప్రవాహాల్లో నిలకడగా సాగుతాయి. కొన్ని పాటలు పర్వత శ్రేణుల్లో పుట్టి సెలయేరుల్లా గలగల పారుతూ ఉంటాయన్నమాట. దాశరథి ఎక్కువగా ఆయన పాటలు విన్నవారికి తెలుస్తుంది. ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటభూషణ శోభన్ బాబు గారు, అలాగే గీతాంజలి గారు, విజయ నిర్మల్ గారు కూడా ఉన్నారు. చాలా నీట్గా ప్రజెంట్ చేశారు అందరూ కూడా. ఈ పాటలో శోభన్ బాబు గారి ఇమేజ్ అంటే ఈ పాట శోభన్ బాబు గారి ఇమేజ్లో వస్తుందన్నమాట. ఆ పాటలో అతని భార్య ఆయన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న మరో స్త్రీ, ఈ ముగ్గురి మీద ఈ దర్శకుడు చాలా సున్నితంగా ఈ పాటను తీశారు. ఒక కంట సంతోషం, మరో కంట కన్నీరు కురిపించేలా ఉంటుంది ఈ పాట. పాట పదాలు కూడా దాశరథి గారు చాలా అద్భుతంగా రాశారు. ఇక విజయ నిర్మల్ గారు ఈ సినిమాలో చాలా భిన్నమైనటువంటి రోల్ పోషించారు. ఆమె మానసికంగా కుమిలిపోతూ ఉంటుందన్నమాట. మానసికంగా పైకి చెప్పలేకుండా భర్త దగ్గర అలాగే అన్నగారి దగ్గర చెప్పలేక కొన్ని విషయాలు ఆమె మనసులోనే దాచుకుని మానసికంగా కృంగిపోతూ ఉంటుందన్నమాట. అంత మంచి పాత్ర ఈ సినిమాలో విజయ నిర్మల చేశారు. ఇక గానం చేసిన వారు గానకోకిల సుశీలమ్మ. శ్రావ్యంగా ఆలపించారు ఈ పాటని. ఆమె గానంలో మాధుర్యం, గాత్రంలో స్వచ్ఛత, పదాలలో పలికేటప్పుడు స్పష్టత, నేటివిటీ కలబోసి పాడడం వల్ల కంఠంలోని మాధుర్యం మరింత శోభను సంతరించుకుంది. బంగారానికి తావేబ్బినట్టుగా పూలు పరిమళాలను విరజిమ్మినట్టుగా ఉంటాయి సుశీలమ్మ పాటలు. అది అందరికీ తెలిసింది. ఆమె పాట అంటే నిజంగా కోకిల కూసినట్టే ఉంటుంది ఆమె పాటలు. ఎప్పటికీ కూడా ఆమె పాటలు ఎక్కడైనా సరే పాట వచ్చిందంటే ఎంత మధురంగా ఉంటుందో మనం చెప్పలేం. అంత మధురమైన కంఠం ఆమెది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ పాటకు అనూప్ రూబెన్ చక్కటి బాణీలు అందించారు. ఈ పాట
ప్రశాంత గోదావరి నదిల వీణ మెట్ల మీద నర్తిస్తూ చల్లని పిల్ల తిమ్మిరులు అంటే వీణ మెట్ల మీద నర్తిస్తూ చల్లని పిల్ల తిమ్మిరులు మేనుకు సోకినట్టుంటుంది. అలాంటి అనుభూతి కలుగుతుంది ఈ పాటకు. ప్రకృతి అంజలి కట్టిస్తుంది ఈ పాటకు. అంత అద్భుతంగా ఉంది ఈ పాట. అందుకే నీవు రావు నిదుర రాదు అనే పాట ఆ రోజుల్లో మోస్ట్ పాపులర్ సాంగ్గా అయింది. అలాగే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ పాటకు రూబెన్ గారు ఒక అద్భుతమైనటువంటి రాగంతో మలిచారు. ఆ రాగం పేరు మోహన రాగం. ఈ పాటకు మోహన రాగాన్ని ఆయన తీసుకున్నారు. ఆ మోహన రాగంలో చాలా అద్భుతంగా ఈ పాట చేశారు. ఆ మోహన రాగం మూలంగానే ఈ పాటకు అంత శ్రావ్యత వచ్చింది, అంత పాపులర్ అయింది పాట కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి వీడియోలు నేను మీకు చేసి ఇవ్వగలను. మళ్ళీ నా అభ్యర్థన సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ఒక లైక్ ఇవ్వండి. సెలవు. అందరికీ నమస్కారం.